హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలా, చాలా బాగుండాలనుకుంటున్నాను దేవుడి దయ వల్ల. ఇవైతే పెసలండి, మొలకెత్తిన పెసలు. రాత్రి అంతా నానబెట్టేసి వీటిని ఒక గుడ్డలో వేసి మనం క్లాత్లోనే వదిలేసామనుకోండి, గట్టిగానే కట్టేసామనుకోండి, ఇలా మొక్కలు వచ్చేస్తాయి. ఈ పెసలు మనం చక్కగా ఒక 3 స్పూన్లు తెల్లవారే బ్రష్ చేసుకోగానే మనం 3 స్పూన్లు తిన్నాం అనుకోండి, మొలకెత్తిన పెసలు, ఈ స్ప్రౌన్ నట్స్ అంటారు కదా, వీటిని తిన్నామంటే మనం చాలా మంచి బెనిఫిట్ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఈ 3 స్పూన్లు తిన్నారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. మనకి మంచిగా మనం ఏది తిన్నా జీర్ణము వేగా తీసుకుంటుందండి. జీర్ణం అవి శక్తి ఉండేది ఇది ఒకటే. పెసలు, మొలకెత్తిన పెసలు తినాలండి కంపల్సరీ. అలాగే గుమ్మడి గింజలు అందరికీ తెలుసండి. గుమ్మడి గింజలు ఇవి రోజు నానబెట్టుకొని నీట్గానే ఈ గింజల్ని, ఈ గుమ్మడి గింజలు మనం రోజు నానబెట్టుకొని రోజు ఉదయాన్నే ఒక స్పూన్ నానబెట్టుకొని ఈ గింజల్ని మనం తిన్నాం అనుకోండి, మంచిగా మనకి కాల్షియం ఉంటుంది వీటిల్లోని. చక్కగా అన్నీ బాగుంటాయి. బెనిఫిట్ కంపల్సరీ ఎవరైనా సరే ఇలా మొలకెత్తిన పెసలు ఒక 3 స్పూన్లు కానీ ఒక కప్పు తిన్నా చాలండి. కానీ చాలా మంచిది. మనం ఇప్పుడంటే మానేసామండి, కానీ అప్పుడులో మన తాతల్లోనే ఇవే పెసరెట్లు అవి ఎలా తింటాము. కానీ పెసరెట్లు మనం ఈ పెసలతో చేసుకునే కన్నా ఇలా మొలకెత్తిన పెసలు మీరు ఒక కప్పు కానీ తీసుకున్నారనుకోండి, చక్కగా మనకి ఆకలి కూడా మంచిగా తగ్గుతుంది. రైస్ కూడా ఇప్పుడు తినకూడదు అంటున్నారు ఎక్కువ. ఇవి చాలా బెనిఫిట్ ఉంటాయండి. వెయిట్ లాస్ అవుతారు. అలాగే మనకి జీర్ణం, ఆకలి ఎక్కువగా వేయదు. మనకి గ్యాస్ ట్రబుల్ ఏమున్నా ఏవి ఉండవండి. చాలా మంచిది. చక్కగా మనకి ఎంత తిన్నామో ఆకలి అన్నది వేయదు. కానీ ఇలా మొలకెత్తినవి తింటేనే చాలా మంచిదండి పెసరెట్ల కన్నా. అలాగే గుమ్మడి గింజలు కూడా అండి, ఇవి అయితే కాల్షియం ఉంటుందండి ఎక్కువ. ఇవి కూడా కంపల్సరీ ఎవరైనా సరే ట్రై చేయండి, తినండి. ఇవే కాదండి, నువ్వులు కూడా కంపల్సరీ. నేను డైలీ రోజు రొటీన్ ఇవే తింటానండి. కంపల్సరీ ఎవరైనా సరే తింటారనుకుంటున్నాను. అందరికీ బాయ్.